మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ప్రియులారా, దేవుని వాక్యము ధ్యానిందాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన యోహాను గారి ద్వారా పరిశుద్ధాత్మదేవుడు ఈ పత్రికను వ్రాయించారు. ఈ యొక్క పత్రిక అంతా క్రీస్తు ప్రేమను, ఆయన సర్వమానవాళి కోసము తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించి మానవుని రక్షించి ఆయన ప్రేమతో చేర్చుకున్నట్లుగా ఈ పత్రికలు వ్రాయబడి ఉన్నవి. ఈ 3వ అధ్యాయముకు వచ్చినప్పుడు 4వ వచనములో పాపము చేయు ప్రతివాడుని అంటూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు. పాపిలో ఉన్న పాపమును తీసివేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. పాపము చేయు ప్రతివాడు ఆయన ఆజ్ఞను అతిక్రమిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, పాపముతున్న మానవుడు దేవుని మాటను లోబడలేడు, దేవుని మాటను అంగీకరించలేడు, మంచి మార్గం వైపు చూడలేడు. కారణం ఏమిటంటే పాపమున్నది, వ్యతిరేకత ఉన్నది. గనుక ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నారు. ఆయన మాట మనం వినలేకపోతున్నామంటే, ఆయనకు లోబడి మనం జీవించలేకపోతున్నామంటే కారణం ఏమిటి? ఒక్కసారి ఆలోచించమని ప్రభుపేట మనం వచ్చేస్తూ ఉన్నాను. ఆదినరుడైన ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. క్షేమకరమైన ప్రదేశం, ఆనందభరితమైన ఏదేను తోటను దేవుడు సేద్యము చేసి బ్రతకమన్నప్పుడు అతిక్రమించటం వలన ఆజ్ఞను బయటకు త్రోయబడ్డాడు. కారణము ఆజ్ఞను అతిక్రమించాడు. ప్రియమైన దేవుని బిడ్డ, తండ్రి చెప్పిన మాట కుమారుడు వినకుండా వ్యతిరేకిస్తే తండ్రి ఎంత బాధపడతాడు, ఎంత వేదన చెందుతాడు. అలాగనని దేవుడు కూడా మనల్ని గురించి ప్రతినిత్యము కూడా బాధపడుతూ ఉన్నారు. లోబడనొల్లని ప్రజల వైపు ఆయన చేతులు చాపుతూ ఉన్నాడు. ఎంతకాలం ఈ లోకములో జీవిస్తారు? ఈ లోకాశ, శరీరాశ, నేత్రాశతో జీవితాన్ని గడుపుకుంటూ చివరికి వెళ్ళవలసిన మార్గాన్ని మర్చిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు మానవులు. కాబట్టి దేవుని ఆజ్ఞను వ్యతిరేకించటము కాదు కానీ లోబడి జీవించటం నేర్చుకుంటే దేవుడు కనికరిస్తాడు. ప్రియులారా, నిర్గమాకాండం 20 అధ్యాయములు 10 ఆజ్ఞలు ఆయన ఇచ్చారు. 10 ఆజ్ఞలలో కూడా ఆయన మహిమ కొరకు చెడును అసహించుకొని మంచిని ప్రేమించి గౌరవించే లోబడే జీవితాన్ని దేవుడిచ్చారు. మరి మానవులు ఆ విధంగా బ్రతుకుతున్నారా? వాక్యం వింటున్న మనం అలా బ్రతుకుతున్నామా? ఆ ఆజ్ఞలు, ఆ ధర్మశాస్త్రమును పాటించలేకపోతున్నాడు మానవుడని క్రొత్త నిబంధన గ్రంథములో మన యేసుక్రీస్తు ప్రభువారు 2 ఆజ్ఞలు ఇచ్చారు. నీ దేవుడిని యెహోవాను ప్రేమించు, స్తుతించు, ఘనపరుసు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించన్నారు. ఈనాటి దినాల్లో ప్రేమ ఎక్కడుందండి? ఎక్కడ చూసిన స్వార్థం, అసూయ, మోసం. ఇటువంటి అంచె దినాలలో దేవుని బిడ్డగా, దేవుని సన్నిధానములో సాక్ష్యము కలిగిన బిడ్డగా ఈ 2 ఆజ్ఞలు పాటించాలని పరిశుద్ధాత్మదేవుడి ఉదయకాలసం మనతో మాట్లాడుచున్నారు. కనుక ప్రేమించి మనసు, ఆయనను స్తుతించి మనసు మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు ఏదవసరమైనా ఖచ్చితంగా మనకు అనుగ్రహిస్తారు. అటువంటి ఆజ్ఞకు లోబడి జీవించి వారు ఉండాలని ప్రభు పేట మనవి చేస్తే మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన అండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకై వందనాలు. నిన్ను ప్రేమించు, నిన్ను ఘనపరిచి మనసు మాకు దయచేయండి. ఎన్నడూ నీ మాట మేరకుండా లోబడే విధేయత, వినయం మాకు నేర్పించి మహిమ తెచ్చుకోమని, ఎవరే కష్టంలో బాధలు ఇబ్బందులు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని
యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించును గాక. ఆమేన్.